ఎప్పుడు చికెన్‌లు, మటన్‌లైనా ఇలా ఉత్తపప్పు, పచ్చి పులుసు ఎప్పుడన్నా చేసుకుంటారా? నెలకొకసారైనా చేసుకుంటారా? లేకపోతే సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటారా? చేసుకోపోతే ఇప్పుడే ట్రై చేయండి. వట్టిపప్పు, పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్. నిమ్మకాయ సైజంతా చింతపండు రసంలో పసుపు, సాల్టు అలాగే కొంచెం బెల్లం వేసి బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బావుండిద్ది. కొంతమంది ఉల్లిపాయలు డైరెక్ట్‌గా వేసేస్తారు. ఇట్లా తాలింపులో కొంచెం మగ్గనిస్తే చాలా బావుండిద్ది. ఫస్టు వట్టిపప్పు ఉడకబెట్టుకొని రెడీగా పెట్టేసుకొని, ఇలా చారు మరగనిచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, కాడలతో సహా ఎండుమిర్చి వేసుకోండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోండి. మనం ఎందుకంటే ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడం కాబట్టి. ఆయిల్ కూడా 2 స్పూన్స్ వరకే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా ఉల్లిపాయలు లైట్‌గా మగ్గనివ్వండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో పంటి కింద తగులుతుంటే చాలా బావుండిద్ది. అలాగే ఇలా ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి. తాలింపు కూడా ఎక్కువ మాడనివ్వమాకండి. అలాగని మరి పచ్చిగా వేయమాకండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత